గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సుగ్రీవుడు తాను వచ్చినటువంటి రామలక్ష్మణులను చూసి ధనుర్ధానులై మునివేషంలో ధనుర్బాణములు ధరించి ఉన్నటువంటి వారిని చూసి భయపడుతున్నందుకు గల కారణాన్ని చెబుతూ ఉన్నాడు. అలాగే వాలి ఎలాంటి వ్యవహారాన్ని చేయగలడు, అలాంటి వ్యవహారముల పట్ల ఒక రాజుగా ఎలా వ్యవహరించాలో స్వామి హనుమకు తెలియజేస్తూ ఉన్నాడు. అలా హనుమంతునికి చెబుతూ ఇంగితై ప్రకారైశ్చ రూప వ్యాభాషణేన చ, అంటే వారి యొక్క ఇంగితముల ద్వారా ఆంతర్యాన్ని, వారి యొక్క రూపములు వ్యాభాషణేన వారితో మాట్లాడడం ద్వారా వారి యొక్క ఆంతర్యాన్ని గ్రహించమన్నాడు. అలాగా మాటల ద్వారా వారి యొక్క వ్యవహారం ఏమిటి, అసలు వారిద్దరూ ఎందుకు వచ్చారు, వచ్చిన వారు మునివేషాలు ఎందుకు ధరించారు, మునివేషాలు ధరించినటువంటి వారు ధనుర్బాణాలను ధరించవలసినటువంటి అవసరం ఏమిటి, జనసంచారమే లేనటువంటి ఋష్యమూక సమీప ప్రాంతంలో ఉన్నటువంటి పంపాతీరంలో వీరు ఎందుకు సంచరిస్తున్నారు, ఇన్ని విషయాలు తెలియాలి. కనుక ఇవన్నీ తెలియాలి అని అంటే ఆ యొక్క ఇంగితముల ద్వారా వారి యొక్క ఆంతర్యం ఏమైతే ఉందో ఆంతర్యాన్ని తెలుసుకునేటటువంటి వాడు ఉండాలి. అలా తెలుసుకోగలిగినటువంటి బుద్ధిమంతుడు ఎవరయ్యానంటే స్వామి హనుమ మాత్రమే. కనుక సుగ్రీవుడు హనుమంతుడితో చెబుతూ నీవే సామాన్యమైనటువంటి రూపంలో సామాన్య నరుని వలె వెళ్ళి వారి యొక్క విషయాల్ని తెలుసుకొనిరా అని చెప్పి చెబుతూ ఉన్నాడు. అలా చెబుతున్నప్పుడే ఏ విధంగా తెలుసుకోవాలో ఈ విషయాల్ని కూడా చెప్పి తర్వాత అంటూ ఉన్నాడు ఆయన, లక్షయస్వతయోర్భావం ప్రహృష్టమనసౌ యది విశ్వాసయన్ ప్రశంసాభిః ఇంగితైశ్చ పునఃపునః. అంటే వచ్చినటువంటి వారు తమకు అనుకూలురైతే, అంటే తమ పట్ల హితాన్ని చేసేటటువంటి వారైతే, తమకు మంచి కలిగించేటటువంటి వారైతే అటువంటి వారి పట్ల ఎలా వ్యవహరించాలి, అదే వచ్చినటువంటి వారు తమకు అపకారం చేసేటటువంటి వారైతే వారిని ఏ విధంగా చూడాలి, అది ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఆయన. ఆయన చెబుతూ అంటున్నాడు తయోర్భావం లక్షయస్వ. తయోహో అన్నీ కూడా ద్వివచనం, రామలక్ష్మణులు. సంస్కృతంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటిది ఏమిటి అని అంటే ద్వివచనము, ఇద్దరిని మాత్రమే చెప్పడానికి విశేషంగా పదాలు ఉన్నాయి. మనం సాధారణమైనటువంటి భాషలో గతంలో చెప్పుకున్నటువంటి విధంగా సాధారణమైనటువంటి భాషల్లో ఏకవచనము బహువచనం మాత్రమే కనిపిస్తుంది, ద్వివచనం కనిపించదు. ఇక్కడ ఇద్దరు అని చెప్పడానికి ద్వివచనము, ద్వివచనము అంటే ఇద్దరు, రామలక్ష్మణౌ, రాముడు లక్ష్మణుడు వీరిద్దరు అని చెప్పి. అట్లాగే తయోహో అంటే వారిద్దరి యొక్క, తయోహ భావం లక్షయస్వ, వారిద్దరు అంటే రామలక్ష్మణుల యొక్క భావాన్ని లక్షయస్వ తెలుసుకో. ఎలా తెలుసుకోవాలో ఇంతకుముందు చెప్పాడు. దాంతోపాటుగా అంటున్నాడు ఆయన, వచ్చినటువంటి వారు కనుక తమకు అనుకూలంగా ఉన్నటువంటి వారైతే వారి పట్ల ఏ విధంగా వ్యవహరించాలి, అలా ఎలా వ్యవహరించాలంట వారి యొక్క భావాన్ని, వారి యొక్క అంతరంగాన్ని తెలుసుకొని యది ప్రహృష్ట మనసౌ, వారిద్దరూ కూడా చక్కటి అంటే సంతోషమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారైతే, అంటే మనకు మేలును చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారైతే, యది ప్రహృష్ట మనసౌ, వారు గనక మనకు అపకారం చేయకుండా మనకు హితాన్ని చేసేటటువంటి వారే గనక అయితే, పునః పునః ప్రసంగాభిః ఇంగితైః విశ్వసయన్, అంటే తనకు కావలసినటువంటి వారే కనుక అయితే వారి పట్ల ఎలా వ్యవహరించాలి, అంటే ఏదో వెళ్ళాడు మాట్లాడాడు వచ్చాడు అన్నట్టుగా ఉండకూడదు వ్యవహారం. వ్యవహారం ఎలా ఉండాలి అంటే రాజుకు హితాన్ని కలిగించేటటువంటి విధంగా ఉండాలి. మంత్రి ఆ విధమైనటువంటి ఆలోచన చెయ్యాలి. కనుక రాజుగా తాను చెబుతూ ఉన్నాడు సుగ్రీవుడు ఇక్కడ,
ఏమిటి అనంటే వచ్చినటువంటి వారు అపకారం చేయడానికి కాకుండా మనకు మేలును చేసేటటువంటి వారైతే, మనకు హితాన్ని కలిగించేటటువంటి వారైతే పునఃపునః ప్రసంగాభిహి, పదే పదే వారితో మాట్లాడు. అది కూడా ఎలా మాట్లాడాలి? ప్రశంసించాలి, వారిని చక్కగా వారిని కీర్తించాలి, వారి యొక్క గుణవైభవాన్ని కీర్తించాలి, వారి గొప్పతనాన్ని తెలియచేయాలి. అలా పునః పునః ప్రశంసాభిహి ఇంగితైహి, అంటే శరీరం యొక్క కదలికల చేత వారికి మన పట్ల ప్రసన్నత, విశ్వాసం కలిగేటటువంటి విధంగా మనం ప్రవర్తించాలి. వచ్చినటువంటి వారు కొత్తవారే, కానీ కొత్తవారు మన పట్ల కనుక మంచిని చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటే వారి విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి, వారి యొక్క నమ్మకాన్ని మనం పొందాలి. అలా నమ్మకాన్ని పొందే విధంగా విశ్వసయన్, వారి యొక్క నమ్మకాన్ని పొందు. అంటే మాటల రూపంతో వారి యొక్క మనోభావం ఏమిటి, వారి యొక్క అభిప్రాయం ఏమిటో తెలుసుకొని వాళ్ళు నిర్మలమైనటువంటి వారు, అంటే వారు ఏ రకమైనటువంటి కపటం లేదు, వారు మోసం చేయడానికి రాలేదు, మనకి మేలును చేయడానికే వచ్చారు అని కనుక అనిపిస్తే అలా నమ్మకాన్ని కలిగించేటటువంటి విధంగా ప్రవర్తించాలి. అది కూడా ఎలాగా? మాటల యొక్క నేర్పు చేత, అంటే మాట్లాడేటటువంటి దాంట్లో నైపుణ్యం ఉండాలి. అలా మాటల యొక్క నేర్పు చేత, అలాగే ముఖ కవళికలు, శారీరకమైనటువంటి భాష, ఇంగితము అన్నాం కదా, ఆ ఇంగితం చేత వాళ్ళు మనల్ని విశ్వాసించేటటువంటి విధంగా చక్కటి మాటలు పలుకవయ్యా హనుమా అని చెప్పి విశ్వాసయన్ ప్రశంసాభి ఇంగితైశ్చ పునఃపునః. కనుక ఈ విధంగా వారు వంచనతో సంచారం చేస్తున్నారా అరణ్యంలో, లేక దేనికోసం వచ్చారు అనేటటువంటి విషయాన్ని గ్రహించు. అలా గ్రహించడానికి సామాన్యమైనటువంటి రూపంలో వెళ్ళాలి. అంటే తాను ఎవరు అనేటటువంటి విషయం వారికి తెలియకూడదు. కాబట్టి అలా తను ఎవరో తెలియకుండా వారి యొక్క విషయాన్ని తెలుసుకోవాలి కనుక ఆయన చెబుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, మమైవాభిముఖం స్థిత్వా పృచ్ఛత్వం హరిపుంగవ ప్రయోజనం ప్రవేశస్య వనస్యాస్య ధనుర్ధరౌ. మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడమన్నాడో అది కూడా చెబుతున్నాడు సుగ్రీవుడు ఇక్కడ. ఎలా మాట్లాడాలట? ఓ హరిపుంగవ, ఓ అనరశ్రేష్ఠ హనుమ, ఆ వచ్చినటువంటి ధనుర్ధరవు, ధనుస్సును ధరించినటువంటి వారు, ధనుర్బాణములు ధరించినటువంటి వారిద్దరూ కూడా వనస్య అస్య ప్రవేశస్య ప్రయోజనం, ఈ వనములోకి ఎందుకు ప్రవేశించారు, ఈ అరణ్యంలోకి రావడానికి ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటి అని చెప్పి తెలుసుకో. అలా తెలుసుకునేటప్పుడు వారితో మాట్లాడాలి కదా. అలా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతావో తెలుసా? మమైవాభిముఖం స్థిత్వా, నీవు నాకు ఎదురుగా ఉండాలి. వారితో మాట్లాడుతున్నప్పటికీ కూడా నీ ముఖం నా ముఖానికి కనిపిస్తూ ఉండాలి. అలా మమైవ అభిముఖం స్థిత్వా, నాకు ఎదురుగా నిలబడి, నాకు కనిపించేటటువంటి విధంగా నిలబడి పృచ్ఛ, అప్పుడు వాళ్ళని అడుగు. తప్ప నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నీ వీపు భాగం నాకు కనపడకూడదు. నువ్వు వారితో మాట్లాడుతున్నప్పుడు నీ ముఖం నాకు కనిపించాలి. అంటే సుగ్రీవుడు చాలా నిశితంగా వచ్చినటువంటి వారి విషయంలో ఎలా వ్యవహరించాలో చెబుతున్నాడు. అంటే వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు, ఆ యొక్క శరీరం యొక్క కదలికలు, ముఖంలో ఉండేటటువంటి కవళికలు, లేదా ఆ భావ ప్రకటన చేసేటప్పుడు శరీరంలో కదిలేటటువంటి మార్పులు, వీటిని బట్టి కూడా వీరు ఏ అభిప్రాయంతో ఉన్నారు అనేటటువంటి విషయం తెలుస్తుంది. కనుక మమైవ అభిముఖం స్థిత్వా, హనుమ నీవు వారితో మాట్లాడేటప్పుడు నాకు ఎదురుగా ఉండవయ్యా, నాకు ఎదురుగా ఉండి అలా వారిద్దరితో కూడా మాట్లాడు. అలా మాట్లాడుతున్నప్పుడు నీకు వారిద్దరూ కూడా మనకు మేలు చేస్తారు అని చెప్పి మనసులో విశ్వాసం కలిగిందే అనుకో. అలా విశ్వాసం కలిగిన, అంటే వారు ఎందుకు ప్రవేశించారు అంటే ప్రయోజనం ప్రవేశస్య వనస్యాస్య, నీ మాటలతో వారి విశ్వాసాన్ని పొందవయ్యా హనుమ. అలా ధనుర్ధారులైనటువంటి వారిద్దరూ కూడా ఈ వనంలో ఎందుకు సంచరిస్తున్నారనేటటువంటి విషయాన్ని తెలుసుకోని అంటూ ఆయన అంటున్నాడు, శుద్ధాత్మానౌ యదిత్వేతౌ జానీహి త్వం ప్లవంగమ వ్యాభాషితైర్వా విజ్ఞేయ స్యాద్దుష్టాదుష్టతాతయోః. ఓ ప్లవంగమ హనుమ, మన విషయంలో వారు ఏ విధంగా ఉన్నారు, ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడో తెలుసుకో. అలా ఏతౌ శుద్ధాత్మానౌ యది, మన విషయంలో వారు నిజమైనటువంటి, సత్యమైనటువంటి, నిర్మలమైనటువంటి మనస్సు కలిగి ఉండి మనకు మేలు చెయ్యాలి అనేటటువంటి భావనే ఉన్నప్పటికీ కూడా త్వం జానీహి, అటువంటి భావన ఉందా లేదో తెలుసుకో. అలాంటి భావన ఉన్నప్పటికీ కూడా
వారు నిర్మలమైనటువంటి వారు అని నీకు అనిపించినా కూడా వ్యాభాషితై, నీ మాటల చేత అంటే పదే పదే వారితో మాట్లాడు. అలా మాట్లాడడం చేత ఏమవుతుందయ్యానంటే వారి దుష్టత అదుష్టత అంటే వారి దుష్టత్వము వారి యొక్క అదుష్టత్వము అంటే వారు దుష్టులైనటువంటి వారా మంచివారా లేక చెడ్డవారా అనేటటువంటి అంశం తెలుస్తుంది. వారి యొక్క ఆంతర్యం సత్యమా అసత్యమా, వారు మనకు మేలు చేసేటటువంటి వారా లేదా కీడు చేసేటటువంటి వారా అనే విషయం తెలుస్తుంది. నీకు వారి మంచివారే అని అనిపించినప్పటికీ కూడా పదే పదే వారితో మాట్లాడవయ్యా. అలా మాట్లాడడం ద్వారా వారి యొక్క ఆంతర్యం ఏ విధంగా ఉందో స్పష్టంగా కనబడుతుంది, తెలుస్తుంది మనకు అని చెప్పి ఈ విధంగా కొత్తగా వచ్చినటువంటి వారి విషయంలో వారితో మనము ఏ విధంగా మాట్లాడి వారి యొక్క ఆంతర్యాన్ని తెలుసుకోవాలి అనే అంశాన్ని సుగ్రీవుడు మంత్రి అయినటువంటి హనుమకు తెలియజేస్తూ ఉన్నారు. అలా ఇత్యేవం కపిరాజేన సందిష్టో మారుతాత్మజః చకార గమనే బుద్ధిం యత్ర తౌ రామలక్ష్మణౌ. ఈ విధంగానంటే కొత్తగా వచ్చినటువంటి వారి విషయంలో ఎలా అనుసరించాలో, ఏ విధమైనటువంటి వ్యవహారం చెయ్యాలో, వారితో ఎలా మాట్లాడాలో, వారి యొక్క ఆంతర్యాన్ని ఎలా గ్రహించాలో ఇన్ని విషయాలు చెప్పాడు సుగ్రీవుడు. అలా ఈ విషయాలన్నింటినీ కూడా తెలిపి కపిరాజేన సందిష్ట, వానర రాజైనటువంటి సుగ్రీవుని చేత ఆదేశింపబడినటువంటి మారుతాత్మజ స్వామి హనుమ యత్ర రామలక్ష్మణౌ గమనే బుద్ధిం చకార, రామలక్ష్మణులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళాలి అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆయన. అంటే ఒక సామాన్యమైనటువంటి రూపంలో వెళ్ళి అక్కడ రామలక్ష్మణులు దేనికోసం వచ్చారు అంటే వచ్చినటువంటి వారు కొత్తవారు. ఆ వచ్చినటువంటి వారి విషయంలో అంటే వారి తీరును చూస్తే మునివేషాన్ని ధరించి ఉన్నారు. పోనీ మునులు అనుకుందామా అనంటే చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి కనుక పరస్పరమైనటువంటి విరుద్ధమైన స్వభావం కలిగి ఉంది. మునులకు ఉండవలసినటువంటి శాంతము వాళ్లలో ఉన్నప్పటికీ ఇక్కడ చేతిలో ఆయుధాలు ధరించి ఉన్నారు, అది హింసను తెలియజేస్తుంది. కనుక ఇలాంటి వ్యవహారాన్ని కలిగి ఉన్నటువంటి వారు కనుక వారు సజ్జనులా కాదా అనేటటువంటి దాన్ని గ్రహించాలి. అలా గ్రహించడానికి అలాగే సుగ్రీవునికి ఉన్నటువంటి సందేహం ఏమిటి అంటే వాలి చేత పంపబడినటువంటి వారు, సుగ్రీవుని సంహరించడానికి వచ్చినటువంటి వారు కనుక వీరిని ఎవరు అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని రమ్మని చెప్పి రాజుగా ఆజ్ఞాపించాడు. కనుక తాను అక్కడికి రామలక్ష్మణులు ఉన్న చోటికి వెళ్ళడానికి ఆయన నిర్ణయం చేసుకున్నవాడై తథేతి సంపూజ్య వచస్తు తస్య తత్ కపే సుభీమస్య దురాసదస్య చ మహానుభావో హనుమాన్యయౌ తదా సయత్ర రామోతి బలశ్చ లక్ష్మణః. తథేతి సంపూజ్య వచస్తు తస్య తత్, సుగ్రీవుడు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా శ్రద్ధగా ఆలకించినటువంటి స్వామి హనుమ ఆ సుగ్రీవుడు కూడా సామాన్యమైనటువంటి విషయాలు చెప్పలేదు. రాజనీతి కుశలత, ఒక రాజనీతి కుశలత కలిగినటువంటి వాడు ఏ విధంగా అయితే రాజవ్యవహారాన్ని రాజధర్మాన్ని నిర్వర్తించాలో అలాంటి చక్కటి రాజనీతి కుశలుడైనటువంటి ఆ సుగ్రీవుని యొక్క మాటలన్నీ కూడా విన్నటువంటి వాడై తథేతి సంపూజ్య, అలాగే అని చెప్పి రాజు ఆజ్ఞను పొందినటువంటి వాడై సహ మహానుభావో హనుమాన్ అని అన్నారు. మహానుభావుడైనటువంటి హనుమంతుడు అతిబల రామ లక్ష్మణ చ, గొప్ప పరాక్రమం కలిగి ఉన్నటువంటి పరాక్రమ సంపన్నులైనటువంటి రామలక్ష్మణులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి యయౌ, ఆయన బయలుదేరాడు. అలా వారి విషయాలను తెలుసుకోవడం కోసం అని చెప్పి రామలక్ష్మణులు ఉన్నటువంటి చోటికి బయలుదేరాడయ్యా స్వామి హనుమాన్ అన్నాడు. ఇక్కడ స్వామి హనుమ పలికినటువంటి మాటల చేత ధైర్యాన్ని పొందినటువంటి సుగ్రీవుడు వచ్చినటువంటి వారి గురించి అన్ని విషయాలు యథాతథంగా తెలుసుకొని రమ్మని చెప్పి హనుమంతుడిని ఆదేశించాడు. అలా ఆదేశించినప్పుడు ఇక్కడ వాల్మీకి మహర్షి వారు సందర్భోచితంగా హనుమంతుల వారిని ఆయన సంబోధిస్తూ మహానుభావ కపిహి అని అన్నారు. మహానుభావ అంటే అర్థం మహానుభావుడైనటువంటి వాడు అని అన్నారు. ఏమిటయ్యా మహానుభావ అని అంటే మహాన్ అనుభావ ఆశయ, గొప్పదైనటువంటి ఆశయము కలిగినటువంటి వాడు అని అర్థం. గొప్పదైనటువంటి ఆశయం ఏమిటి ఇక్కడ అనంటే ఇక్కడ స్వామి ఈ భయంతో ఉన్నటువంటి భయగ్రస్తులైనటువంటి వారిని రక్షించాలి. సుగ్రీవుడు భయంతో ఉన్నాడు.
మరి భయగ్రస్తులైనటువంటి వారిని రక్షించేటటువంటి వాడు ఎవడయ్యా? పరమాత్మ, పరంధాముడు. ఆ పరంధాముడే శ్రీరాముడై అక్కడ సంచరిస్తూ ఉన్నాడు. మరి అలాంటి శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహాన్ని, అభయాన్ని, ఆశ్రయాన్ని సుగ్రీవునికి కటాక్షింపజేయాలి. కనుక రక్షాదీక్షితుడైనటువంటి పరాత్పరుడైనటువంటి రామచంద్రుని యొక్క అభయాన్ని అనుగ్రహింపజేయడానికి స్వామి హనుమ తాను ఆచార్యుడై బయలుదేరుతూ ఉన్నాడు. అందుకని మహానుభావ అని అన్నారు. అలాంటి గొప్ప ఆశయంతో, అంటే స్వయంగా పరమాత్మను చేరలేనటువంటి జీవులను ఆశ్రయింపజేయగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆచార్యుడు. అలాంటి ఆచార్యుడై భగవత్ ప్రాప్తికి ఆచార్యుడు ఏ విధంగా సహాయపడతాడో ఈ సర్గలో, అంటే మనకు 3వ సర్గ మొదలవబోతూ ఉన్నది, అలాంటి 3వ సర్గలో మనకు చక్కగా కనిపిస్తుందన్నమాట. కనుక రామచంద్రుడి యొక్క అభయాన్ని సుగ్రీవునికి కలిగించడానికి దివ్యమంగళ విగ్రహ స్వరూపులై పరాక్రమవంతులై ధనుర్ధారులైనటువంటి రామలక్ష్మణుల దగ్గరికి స్వామి హనుమ బయలుదేరాడు. అది కూడా ఎలాగా? గూఢచారి అయి సత్యాన్వేషణ చేసేటటువంటి వాడిగా, ఏది సత్యమో గ్రహించి తన రాజైనటువంటి సుగ్రీవునికి అభయాన్ని అనుగ్రహించాలి, ఆశ్రయింపజేయాలి, రక్షణ కలిగించాలి, పరాత్పరుడైనటువంటి శ్రీరామచంద్రునితో స్నేహాన్ని కలిగించాలి. ఇంతటి కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి బుద్ధిమతాం వరిష్ఠ, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి స్వామి హనుమ బయలుదేరుతూ ఉన్నాడు అన్న వాక్యంతో ఇక్కడ 2వ సర్గ మనకు పూర్తవుతుంది. ఇలా ఈ 2వ సర్గ పూర్తయిన తరువాత రామసుగ్రీవులు వారి యొక్క స్నేహానికి, వారి యొక్క మైత్రికి బీజం. ఎందుకంటే ఈ కిష్కింధాకాండకు మైత్రీకాండ అని కూడా పేరు. రామసుగ్రీవుల యొక్క స్నేహం ప్రధానమైనటువంటి ఘట్టం, సీతమ్మ వారి అన్వేషణకు అవసరమైనటువంటి ఘట్టం. కనుక రామసుగ్రీవుల యొక్క మైత్రికి సంబంధించినటువంటి బీజం ఇక్కడ మొదలవబోతోంది 3వ సర్గలో. 2వ సర్గ ఇప్పటి వరకు స్వామి హనుమ పరాక్రమ సంపన్నులైనటువంటి రామలక్ష్మణులు ఉన్నటువంటి చోటికి బయలుదేరాలి అని నిర్ణయం చేసుకున్నారు. అలా వెళ్ళడానికి నిర్ణయించిన తర్వాత 3వ సర్గలో ఉన్న అంశం ఏమిటయ్యానంటే, భగవద్ అనుగ్రహాన్ని అందించగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆచార్యునిగా రామలక్ష్మణుల్ని కలవడం, వారి యొక్క రూపవైభవాన్ని ప్రశంసించడం, అలాగే రామలక్ష్మణులు అరణ్యానికి రావడానికి గల కారణాన్ని, అలాగే వారి నుంచి తెలుసుకోవడం, సుగ్రీవుని గురించి తెలియజేయడం, అలాగే సుగ్రీవుడు వీరితో స్నేహాన్ని చెయ్యాలి అని కోరుకుంటున్నాడు అని వివరించడం, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు 3వ సర్గలో వస్తాయి. అంటే ఆచార్యునిగా తాను భగవత్ ప్రాప్తిని కలిగింపజేస్తూ ఉన్నాడు భయగ్రస్తుడైనటువంటి జీవునికి. ఇక్కడ భయగ్రస్తుడైనటువంటి జీవుడు ఎవరయ్యా అంటే సుగ్రీవుడు. ఎందుకంటే వాలి చేత పంపబడినటువంటి వారు అని చెప్పి భయంతో తాను, ఇది వరకు మనం 2వ సర్గలో మొదల్లో తెలుసుకున్నాం, ఆ పర్వతం నుంచి ఈ పర్వతానికి, ఈ పర్వతం నుంచి ఆ పర్వతానికి అటు ఇటు దూకుతూ తాను ఒక చోట నిలబడలేనటువంటి వాడై, కూర్చోలేనటువంటి వాడై, విపరీతమైనటువంటి భయంతో తనను సంహరించడానికి వీరిద్దరూ కూడా వచ్చారేమో అనేటటువంటి భయంతో ఉన్నాడు కదా. అలాంటి భయంతో ఉన్నటువంటి సుగ్రీవునికి అభయాన్ని ప్రసాదింపచేయాలి. కనుక అలా అభయాన్ని ప్రసాదింపచేయగలిగేటటువంటి వాడు ఎవరయ్యా అంటే స్వామి హనుమ. కనుకనే ఆయనను మహానుభావ అని చెప్పి సంబోధన చేశారు. అలాంటి మహానుభావుడు బయలుదేరుతూ ఉన్నటువంటి వాడు ఆ సర్గ, అంటే భగవత్ ప్రాప్తిని కలిగింపజేయడానికి తాను బయలుదేరుతున్నాడు అని చెప్పి కిష్కింధాకాండలో 3వ సర్గ మొదలవుతోంది. వచో విఘ్నాయ, అంటే ఈ సుగ్రీవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్నారు. సుగ్రీవుడు చెప్పినటువంటి మాటలన్నీ విన్నటువంటి వాడై అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే తృతీయ సర్గ, ఇక్కడి నుంచి 3వ సర్గ మొదలవుతూ వచో విఘ్నాయ హనుమాన్ సుగ్రీవస్య మహాత్మనః పర్వతాదృశ్యమూకాత్తు పుప్లువే యత్ర రాఘవౌ. రామలక్ష్మణుల్ని కలవడానికి ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. ఆ బయలుదేరుతున్నటువంటి వాడు సుగ్రీవస్య మహాత్మనః, మహాత్ముడైనటువంటి సుగ్రీవుని యొక్క మాటలు అన్నాడు. మహాత్ముడు అని అంటే రాజనీతి కుశలుడు, అంటే ఊరికనే భయపడలేదు. అక్కడ ఏదో ఇద్దరు వచ్చారు, ధనుర్బాణాలు పట్టుకున్నాడు కాబట్టి భయంతో ఉన్నాను అనలా. వారు ఎందుకు వచ్చారో, ఎందుకు భయపడుతున్నాడో, అలాంటి వారి విషయాన్ని ఎలా తెలుసుకోవాలో రాజధర్మం చక్కగా తెలిసినటువంటి వాడు కనుక మహానుభావ మహాత్మనః అని అక్కడ సుగ్రీవుడి గురించి చెబుతూ మహాత్ముడు అని చెప్పడం ద్వారా రాజనీతి కుశలుడైనటువంటి సుగ్రీవుని ద్వారా సుగ్రీవస్య మహాత్మనః. ఎందుకంటే జనసంచారమే లేనటువంటి అరణ్యం,
అలాంటి జనసంచారమే లేనటువంటి ఆ అరణ్య ప్రాంతంలో కొత్తగా ఇద్దరు వచ్చారు. ఆ వచ్చినటువంటి వారు మునివేషాలు ధరించి ఉన్నారు. మునివేషాలు ధరించి ఉంటే పర్వాలా, చేతిలో ధనుర్బాణాలు కలిగి ఉన్నారు. మరి ఇలా ధనుర్బాణాలు కలిగి అది కూడా ఋష్యమూక పర్వత సమీపంలో సంచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ సందర్భం ఎలా ఉంది అని అంటే సుగ్రీవుని సంహరించడానికి వచ్చినటువంటి వారిలాగానే ఉంది. కనుకనే ఆయన అంతగా భయపడుతూ ఉన్నాడు. కనుక తన స్వరూప స్వభావాలు బయట పెట్టకూడదు. ఇప్పుడు వెళ్ళేటటువంటి స్వామి హనుమ నేను హనుమంతుడు అని వెళ్ళి నేరుగా చెప్పుకోకూడదు. అలాగే సుగ్రీవుని యొక్క మంత్రిగా ఆయన వెళ్ళకూడదు. తాను ప్రచ్ఛన్నమైన రూపంలో వెళ్ళాలి, మారువేషంలో వెళ్ళాలి. తన యొక్క స్వరూప స్వభావాలు బయట పెట్టకుండా వచ్చినటువంటి వారి యొక్క స్వరూప స్వభావాలు ఏమిటో గ్రహించాలి. అలా గ్రహించమని చెప్పి సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. అది వచో విజ్ఞాయ. ఆ సుగ్రీవుని యొక్క మాటలు విని ఋష్యమూకాత్ రాఘవు యత్ర తత్ర పుప్లువే. ఆ ఋష్యమూక పర్వతం నుంచి రాఘవౌ అంటే ఈ వీరిద్దరూ కూడా రామలక్ష్మణులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి పుప్లువే ఆయన ఎగిరి బయలుదేరాడు. అంటే ఇక్కడ ఏమిటి అని అంటే ఆంతర్యంగా మనం రామాయణం గురించి కూడా కొన్ని విషయాలు ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. భగవత్ ప్రాప్తి అనేటటువంటిది ఇక్కడ పరమ ప్రయోజనము. మనుష్య జన్మకు ఉన్నటువంటి పరమ ప్రయోజనం ఏమిటయ్యా అంటే భగవంతుడిని పొందడం. అది భగవత్ ప్రాప్తి. కనుక జీవితం యొక్క పరమావధి ఏమిటి అని అంటే భగవంతుడిని చేరుకోవడం. అలాంటి భగవంతుని చేరుకోవడం కోసం అంటే తనను చేరలేనటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో తనను చేరలేనటువంటి జీవుల్ని చూసి అలా తనను చేరనటువంటి జీవుల్ని ఎలా తన దగ్గరకు చేరుతారా అన్న దుఃఖాన్ని ఎలా పొందుతాడు అని మనం ప్రథమ సర్గలో చెప్పుకున్నాం. అంటే పరమాత్మ తనను చేరవలసినటువంటి వారు తనను చేరకుండగా అనేకమైనటువంటి మార్గాల ద్వారా తనను చేరడానికి అడ్డుగా ఉన్నటువంటి మార్గాల ద్వారా ఏ విధంగా తనకు దూరంగా ఉంటారు అని చెప్పి వారిని చూసి అయ్యో వీరు నన్ను చేరలేదే అని ఎలా బాధపడతాడు అనేది మనం ప్రథమ సర్గలో చెప్పుకున్నాం. అలా చేరలేనటువంటి జీవుల్ని ఆశ్రయింపజేయగలిగేటటువంటి ఆచార్యుడిగా తాను ఉండి హనుమ ఇప్పుడు రామలక్ష్మణుల వద్దకు వెళ్ళి వారి యొక్క అనుగ్రహాన్ని సుగ్రీవునికి కలిగింపజేస్తున్నారు. కనుక ఇక్కడ భగవత్ ప్రాప్తిని కలిగింపజేసేటటువంటిది ఆచార్యుడై తాను ఆచార్యకాండ అని కూడా కిష్కింధకాండకు ఉన్నటువంటి పేరు. ఎందుకంటే స్వామి హనుమ తాను ఆచార్యుడై తాను చక్కటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తావన చేసి రామసుగ్రీవుల యొక్క మైత్రిని ఏర్పాటు చేయబోతాడు. కనుక అలాంటి అద్భుతమైనటువంటి ఘట్టానికి ఈ 3వ సర్గ తాను నాందిగా మొదలవుతూ ఉన్నది. కనుక వచో విజ్ఞాయ హనుమాన్ సుగ్రీవస్య మహాత్మనః పర్వతాత్ ఋష్యమూకాత్ పుప్లువే యత్ర రాఘవౌ అని ఆ రామలక్ష్మణులు ఉన్నటువంటి చోటికి ఆయన బయలుదేరాడయ్యా అనేటటువంటి విషయంతో 3వ సర్గ మొదలవుతున్నది. ఇలా చక్కగా ఆచార్యుడై సుగ్రీవునికి అభయాన్ని అనుగ్రహింపజేసేటటువంటి పరమాత్మ యొక్క ప్రాప్తిని, అనుభవాన్ని, అభయాన్ని, ఆశ్రయాన్ని, రక్షణను కూడా కలిగింపజేసేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని తెలియజేసేటటువంటి శ్లోకాలు మనం పారాయణ చేసుకుందాం. ఈ రకంగా స్వామి హనుమ తాను ఆచార్యుడై సుగ్రీవునికి ఏ విధంగా భగవత్ప్రాప్తిని అనుగ్రహింపచేస్తాడో అలాగే భగవంతుడు జగద్రక్షణాదీక్షితుడైనటువంటి పరమాత్మ యొక్క అభయాన్ని సుగ్రీవునికి అనుగ్రహింపజేస్తాడో తెలియజేసేటటువంటి శ్లోకాలను మనం చక్కగా పారాయణ చేసుకుందాం. లక్షయస్వ తయోర్భావం ప్రహృష్టమనసౌ యది విశ్వాసయన్ ప్రశంసాభిః ఇంగితైశ్చ పునః పునః మమైవాభిముఖం స్థిత్వా పృచ్ఛత్వం హరిపుంగవ ప్రయోజనం ప్రవేశస్య వనస్యాస్య ధనుర్ధరౌ శుద్ధాత్మానౌ యది త్వేతౌ జానీహి త్వం ప్లవంగమ వ్యాభాషితైర్వా విజ్ఞేయ స్యాద్దుష్టాదుష్టతాతయోః ఇత్యేవం కపిరాజేన సందిష్టో మారుతాత్మజః చకారగమనే బుద్ధిం యత్ర తౌ రామలక్ష్మణౌ తతేతి సంపూజ్య వచస్తు తస్య తత్
కపే సుభీమస్య దురాసదస్య చ మహానుభావో హనుమాన్యయౌ తదా సయత్ర రామః అతిబలశ్చ లక్ష్మణః. ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ద్వితీయ సర్గః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే తృతీయ సర్గః. వచో విజ్ఞాయ హనుమాన్ సుగ్రీవస్య మహాత్మనః పర్వతాదృశ్యమూకాత్తు పుప్లువే యత్ర రాఘవౌ. ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే తృతీయ సర్గే శ్లోకరత్నం. ఈ విధంగా చక్కగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని వర్షింపజేసేటటువంటి శ్లోకాలు పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా క్షమాప్రార్థనాదులతో పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.